నమస్కారం. ఈరోజు మనం మన శరీరంలో ఉండే ఒక అత్యంత క్లిష్టమైన ఒక కెమికల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకుందాం. అవును, కాలేయం గురించి. దాని నిర్మాణం, అది చేసే పనులు, ముఖ్యంగా రవాణా మరియు జీవక్రియల గురించి లోతుగా చర్చిద్దాం. ఈ విశ్లేషణ ఫిజియాలజీ ట్రైనీలు మరియు వైద్య విద్యార్థులకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుందనుకుంటున్నాను. నిజమే. మన ఈ పరిశీలన ఒక ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధీ బి లంకా గారి రచన ఆధారంగా రూపొందించబడింది. సరే, ఇక మొదలు పెడదామా? తప్పకుండా. కాలేయం మన శరీరంలోనే అతిపెద్ద గ్రంథి. ఇది చేసే పనుల జాబితా చాలా పెద్దది. అవును, అది కేవలం ఒక అవయవం కాదు కదా. అస్సలు కాదు. అది పోర్టల్ రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది, జీవక్రియలు నిర్వహిస్తుంది, విషపదార్థాలను శుభ్రం చేస్తుంది, ప్లాస్మా ప్రోటీన్లను తయారు చేస్తుంది, ఇంకా పైత్యరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇలా ఎన్నో పనులు. దాని నిర్మాణంలోనే ఒక ప్రత్యేకతుంది అంటారు, ముఖ్యంగా రక్త సరఫరా విషయంలో. అవును. దానికి 2 రకాల రక్త సరఫరా ఉంటుంది. ఒకటి పోర్టల్ సిరా. జీర్ణ వ్యవస్థ నుండి వస్తుంది కాబట్టి ఇందులో పోషకాలు నిండుగా ఉంటాయి, కాని ఆక్సిజన్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే. రెండవది హెపాటిక్ ధమని. ఇది ఆక్సిజన్ నిండిన రక్తాన్ని తెస్తుంది. ఈ 2 రకాల రక్తం కాలేయంలోని సైనుసాయిడ్స్ అనే సన్నని రక్తనాళాల్లో కలుస్తాయి. అంటే ఒకేసారి 2 వేర్వేరు ఇన్పుట్స్ తీసుకుని ప్రాసెస్ చేస్తుందన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి సూక్ష్మంగా చూస్తే ఎలా ఉంటుంది? హెపటోసైట్లు, కుఫర్ కణాలు ఇవన్నీ ఎలా అమరి ఉంటాయి? అది ఒక అద్భుతమైన వడపోత వ్యవస్థ లాంటిది. ప్రతి హెపటోసైట్ అంటే కాలేయ కణం పక్కనే ఉండే చిన్న చిన్న ఖాళీలు కలిసి బైల్ కెనాలికులై అనే సూక్ష్మ నాళికలుగా ఏర్పడతాయి. ఇవి పైత్యరసాన్ని సేకరిస్తాయా? అవును, ఇవి పైత్యరసాన్ని సేకరించి పెద్ద నాళాల్లోకి పంపుతాయి. ఇక పోర్టల్ ట్రయాడ్ అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన పదం. ట్రయాడ్ అంటే 3. కరెక్ట్. ఇందులో పోర్టల్ సిరా, హెపాటిక్ ధమని మరియు పైత్యరస నాళం యొక్క చిన్న చిన్న కొమ్మలు కలిసి ఉంటాయి. ఈ పైత్యరస నాళాలన్నీ కలిసి పిత్తాశయంలోకి దారితీస్తాయి. అక్కడ నుండి పైత్యరసం ఎప్పుడు విడుదలవ్వాలో స్ఫింక్టర్ ఆఫ్ ఓడీ అనే ఒక వాల్వ్ నియంత్రిస్తుంది. నేనెప్పుడూ కాలేయం యొక్క క్రియాత్మక యూనిట్ లోబ్యూల్ అనే పదం విన్నాను, కాని ఇక్కడ ఎసినస్ అనే భావన గురించి ప్రస్తావించారు. ఇది కొంచెం కొత్తగా అనిపిస్తోంది. మీరు సరిగ్గా చెప్పారు. లోబ్యూల్ అనేది ఒక నిర్మాణపరమైన యూనిట్ మాత్రమే, కానీ ఎసేనస్ అనే భావన రక్త ప్రవాహంపై ఆధారపడి ఉంటుంది. ఇది వైద్యపరంగా చాలా ముఖ్యం. అదెలా? ఎసినస్లో 3 జోన్లుంటాయి. జోన్ 1 రక్త సరఫరాకు చాలా దగ్గరగా ఉంటుంది. అంటే ఆక్సిజన్, పోషకాలు మొదట ఇక్కడికే వస్తాయి. ఓకే, ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ లాగా. ఒక రకంగా చెప్పాలంటే అంతే. అదే జోన్ 3 రక్త సరఫరాకు చివర్లో ఉంటుంది. అందుకే ఆక్సిజన్ కొరత, ఇస్కీమియా లేదా ఆల్కహాల్ వంటి విష పదార్థాల వల్ల మొదట దెబ్బతినేది ఈ జోన్ 3 కణాలే. అర్థమైంది. కాలేయం తన రక్త ప్రవాహాన్ని నియంత్రించుకునే విధానం కూడా అద్భుతంగా ఉంటుంది. దానిని హెపాటిక్ ఆర్టేరియల్ బఫర్ రెస్పాన్స్ అంటారు. అంటే పోర్టల్ సిర నుండి రక్త ప్రవాహం తగ్గితే అక్కడ ఎడినోసిన్ అనే రసాయనం పేరుకుపోతుంది. అది వెంటనే హెపాటిక్ ధమనిని వెడల్పు చేసి దాని ద్వారా రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. వావ్! ఒక స్మార్ట్ పవర్ గ్రిడ్ లాగా. ఒకవైపు సరఫరా తగ్గితే మరోవైపు నుండి ఆటోమేటిక్గా పెంచుకుంటుంది. మరి సిర్రోసిస్ వంటి వ్యాధులలో ఈ వ్యవస్థ ఎలా దెబ్బతింటుంది? సిర్రోసిస్లో కాలేయం గట్టిగా మచ్చలతో నిండిపోతుంది. దాంతో రక్తం సులభంగా ప్రవహించలేదు. దీనివల్ల పోర్టల్ సిరలో ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. దానినే పోర్టల్ హైపర్టెన్షన్ అంటారు కదా? అవును. ఈ అధిక ఒత్తిడి వల్ల రక్తంలోని నీరు సైనుసాయిడ్ల నుండి బయటకు పొట్టికడుపులోకి లీకవుతుంది. అదే అసైటిస్ లేదా జలోదరం. సరే, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ లోపల ఏం జరుగుతుందో చూద్దాం. జీవక్రియల గురించి కార్బోహైడ్రేట్స్తో మొదలు పెడదామా? తప్పకుండా. కాలేయం మన శరీరానికి ఒక గ్లూకోజ్ బఫర్ లాంటిది. గ్లూకోజ్ బఫర్ అంటే మనం భోజనం చేసినప్పుడు రక్తంలోకి చేరిన అదనపు గ్లూకోజ్ను తీసుకుని గ్లైకోజన్గా తనలో దాచుకుంటుంది. మనం భోజనం చెయ్యనప్పుడు ఈ గ్లైకోజన్ను విడగొట్టి గ్లూకోజ్ను నెమ్మదిగా రక్తంలోకి విడుదల చేస్తుంది. తద్వారా రక్తంలో చక్కెరస్థాయిలు పడిపోకుండా చూస్తుందన్నమాట. సరిగ్గా. అంతేకాదు, అవసరమైతే అమైనో ఆమ్లాలు, లాక్టేట్ వంటి వాటి నుండి కూడా కొత్తగా గ్లూకోజ్ను తయారు చేయగలదు. దీనినే గ్లూకోనియోజెనెసిస్ అంటారు. అందుకే తీవ్రమైన కాలేయ వ్యాధులలో ఈ పనులేవీ జరగక హైపోగ్లైసీమియా వస్తుంది. మరి కొవ్వులు, ప్రోటీన్ల విషయంలో దీని పాత్రేంటి? మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్లు తింటే అది కొవ్వుగా మారుతుంది అంటారు. కరెక్ట్.
కార్బోహైడ్రేట్లను గ్లైకోజన్గా నిల్వ చేయడానికి ఒక పరిమితి ఉంటుంది. అది దాటితే కాలేయం ఆ అదనపు శక్తిని కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఇక ప్రోటీన్ల విషయానికొస్తే అమైనో ఆమ్లాలను విడగొట్టేటప్పుడు అమ్మోనియా అనే విషపదార్థం ఉత్పత్తి అవుతుంది. అవును, ఈ అమ్మోనియా చాలా ప్రమాదకరం కదా. చాలా. ఇక్కడే కాలేయం యొక్క అత్యంత ప్రత్యేకమైన విధుల్లో ఒకటైన యూరియా సైకిల్ దెవెర్లోకి వస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా అత్యంత విషపూరితమైన అమ్మోనియాను తక్కువ హానికరమైన యూరియాగా మారుస్తుంది. ఈ యూరియా సైకిల్ కేవలం కాలేయంలో మాత్రమే జరుగుతుంది. అంటే కాలేయం సరిగ్గా పనిచేయకపోతే ఈ అమ్మోనియా రక్తంలో పేరుకుపోయి మెదడుకు చేరుతుందా? అవును, దానినే హెపాటిక్ ఎన్సెఫెలోపథీ అంటారు. అందుకే కాలేయం దెబ్బతింటే మనిషి మత్తుగా గందరగోళంగా ఉంటారు. ఇక దాని ప్రసిద్ధ నిర్విషీకరణ విధి అంటే మన శరీరాన్ని క్లీన్ చేసే ఫిల్టర్ అని అంటారు కదా, అదెలా పనిచేస్తుంది? అది 2 స్థాయిలలో పనిచేస్తుంది. ఒకటి భౌతిక శుద్ధి. సైనుసాయిడ్లలో ఉండే కుఫర్ కణాలు బ్యాక్టీరియా వంటి వాటిని పట్టుకొని తినేస్తాయి. ఓకే. రెండవది రసాయన శుద్ధి. ఇది 2 దశలలో జరుగుతుంది. ఫేజ్ 1లో సైటోక్రోమ్ P450 ఎంజైమ్లు మందులు, విషపదార్థాల రూపాన్ని కొద్దిగా మారుస్తాయి. ఫేజ్ 2లో గ్లూకురోనిడేషన్ వంటి ప్రక్రియల ద్వారా ఆ పదార్థాలను నీటిలో బాగా కరిగేలా చేసి బయటకు పంపేందుకు సిద్ధం చేస్తాయి. అందుకే మనం వేసుకునే మందుల డోస్ అంతా జాగ్రత్తగా నిర్ణయిస్తారు కదా, కాలేయం వాటిని ఎలా ప్రాసెస్ చేస్తుందనే దానిపై ఆధారపడి. ఖచ్చితంగా. అంతేకాదు, మన రక్తంలో ఉండే ఆల్బ్యుమిన్, రక్తం గడ్డకట్టడానికి అవసరమైన క్లాటింగ్ ఫ్యాక్టర్లు, ఇలా చాలా ప్లాస్మా ప్రోటీన్లను కాలేయమే తయారుచేస్తుంది. సరే, ఇక కాలేయం యొక్క మరో ముఖ్యమైన ఉత్పత్తి పైత్యరసం గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. పైత్యరసంలో మనకు బాగా తెలిసిన పదం బిలిరుబిన్. పాత ఎర్ర రక్త కణాలలోని హీమ్ నుండి ఇది ఏర్పడుతుంది. ఇది మొదట నీటిలో కరగదు అంటారు. అవును, మొదట ఇది నీటిలో కరగదు. దీనిని అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ అంటారు. కాలేయంలో యూజీటీ అనే ఒక ఎంజైమ్ దీనికి గ్లూకురోనిక్ యాసిడ్ను జోడించి నీటిలో కరిగే కాంజుగేటెడ్ బిలిరుబిన్గా మారుస్తుంది. ఇక్కడే కామెర్ల రకాలను మనం అర్థం చేసుకోవచ్చనమాట. అవును. ఉదాహరణకు హీమోలైసిస్లో ఎర్ర రక్త కణాలు వేగంగా విచ్ఛిన్నమవడం వల్ల అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ రక్తంలో పెరిగిపోతుంది. ఇది ప్రీహెపాటిక్ జాండిస్. అదే పైత్యరసనాళాలు మూసుకుపోతే? అప్పుడు కాంజుగేటెడ్ బిలిరుబిన్ బయటకు వెళ్లలేక రక్తంలోకి తిరిగి లీకై దాని స్థాయి పెరుగుతుంది. అది అబ్స్ట్రక్టివ్ జాండిస్. చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు పైత్యరసంలో ఈ బిలిరుబిన్ కాకుండా ఇంకా ఏముంటాయి? బిలిరుబిన్ కేవలం రంగునిచ్చే ఒక వ్యర్థ పదార్థం. అసలైన ముఖ్యమైనవి బైల్ యాసిడ్లు. ఇందులో 3 ముఖ్యమైన అంశాలు ఒక సున్నితమైన నిష్పత్తిలో ఉంటాయి: బైలాసిడ్లు, ఫాస్ఫాటిడిల్ కొలీన్ మరియు కొలెస్ట్రాల్. సుమారుగా 10.3.1 నిష్పత్తిలో. ఈ నిష్పత్తిలో మార్పొస్తే వస్తే కొలెస్ట్రాల్ ద్రవరూపంలో ఉండలేక స్ఫటికలగా మారి రాళ్లు ఏర్పడతాయి. మరి ఈ వ్యవస్థలో పిత్తాశయం పాత్రేంటి? అది కేవలం ఒక స్టోరేజ్ బ్యాగ్ మాత్రమేనా? కాదు, అది ఒక కాన్సంట్రేషన్ ప్లాంట్ కూడా. పిత్తాశయం పైత్యరసంలోని నీటిని పీల్చుకుని దానిని చాలా చిక్కగా చేస్తుంది. ఓ! మనం కొవ్వు పదార్థాలు తిన్నప్పుడు సీసీకే అనే హార్మోన్ విడుదలై పిత్తాశయాన్ని సంకోచింపజేస్తుంది. అప్పుడు ఈ చిక్కటి పైత్యరసం జీర్ణక్రియ కోసం విడుదలవుతుంది. ఇది మనల్ని చాలా సాధారణంగా కనిపించే పిత్తాశయంలో రాళ్ల సమస్య దగ్గర తీసుకొస్తుంది. అవును, ఇవి చాలా సాధారణం, ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ. కొలెస్ట్రాల్ రాళ్లు ఏర్పడటానికి 3 ముఖ్య కారణాలుంటాయి. బైల్ స్టేసిస్ అంటే పైత్యరసం నిలిచిపోవటం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం. అవును, దానినే సూపర్ సాచురేషన్ అంటారు. మరియు న్యూక్లియేషన్ కారకాలు ఉండటం. మరి ఈ రాళ్ల వల్ల వచ్చే పర్యవసానాలేంటి? అవి నాళాలను అడ్డుకుంటే తీవ్రమైన నొప్పి, బిలియరీ కోలిక్, జాండిస్, ఇన్ఫెక్షన్, కోలాంజైటిస్, ఇంకా ప్యాంక్రియాటైటిస్కు కూడా దారితీయవచ్చు. అంటే ఒక చిన్న రాయి అని తేలిగ్గా తీసుకోలేమన్నమాట. అస్సలు తీసుకోలేం. దీనికి నిశ్చాత్మక చికిత్స లాపరోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అంటే పిత్తాశయాన్ని తొలగించడం. ఈరోజు మనం కాలేయం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఒకేసారి ఫిల్టర్, కెమికల్ ఫ్యాక్టరీ, ప్రోటీన్ల తయారీ కేంద్రం, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థగా పనిచేస్తుంది. అద్భుతం, నిజమే. ఆ పైత్యరసంలోని 10.3.1 నిష్పత్తి ఎంత ముఖ్యమో మనం చూశాం కదా.
ఆ బ్యాలెన్స్ దెబ్బతింటే రాళ్లు ఏర్పడతాయి. ఒక విధంగా ఇది కాలేయం యొక్క మొత్తం పనితీరుకు ఒక సూక్ష్మరూపం లాంటిది. అంటే జీవితానికి అవసరమైన అసంఖ్యాకమైన రసాయన సమతుల్యతలను అది ప్రతిక్షణం ఎంత ఖచ్చితంగా నిర్వహిస్తుందో ఇది తెలియజేస్తుంది. అవును, ఆ సమతుల్యత దెబ్బతిన్నప్పుడే వ్యాధి మొదలవుతుంది. ఇది వింటుంటే నాకు ఆలోచనొస్తుంది. మూలంలో ఒక ఆసక్తికరమైన విషయముంది. ఫినోబార్బిటల్ అనే మందును సాధారణంగా మూర్ఛలకు వాడతారు, కాని అది కాలేయంలోని యూజీటీ ఎంజైమ్లను ప్రేరేపించి కొన్ని రకాల జాండిస్లకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుందట. అవును, ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. అంటే ఒక పనికి అనుకునే మందు కాలేయంలోనే ఒక నిర్దిష్ట జీవక్రియ మార్గాన్ని ఎలా వేగవంతం చేస్తుందో ఇది చూపిస్తుంది. కాలేయం యొక్క ఈ విస్తారమైన ఎంజైమ్ వ్యవస్థను నియంత్రించడం ద్వారా భవిష్యత్తులో ఇంకా ఎలాంటి దాచిన చికిత్స అవకాశాలను మనం కనుగొనగలమో అనిపిస్తుంది.